श्रीशैलेशदयापात्रं दीपक्षादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजग्मरुक्म व्यामोहतः तदितराणि प्रणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देहिकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयः तनया विभूतिः सर्वं यदेवनीमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेः बहुलाग्रामम् श्रीमत्तरङ्ग्रेवलं प्रणमामूर्ध्नाभूतं दर्शनं हदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गप्रेणपदकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमनं प्रणतोऽस्मि नित्यम् श्रीशटारिगुरोः दिव्यश्रीपादाब्जमधुव्रतं श्रीमद्यतीन्द्रप्रवणं श्रीलोकार्यमुनिं भजे आत्रेयान् वयसिन्धुसेविकरणाति रामानुजार्याध्वरात् जातं तत्करुणाकटाक्षविदितः त्रय्यन्तयुग्माश्रयं श्रीमद्वेङ्कटदेशिकोत्तमपदद्वन्द्वारविन्दाश्रयं सेवे सद्गुणसागरं गुरुमहं गोपालकृष्णाभिधम् आत्रेयान्वयसिन्धुसेतकरणात् गोपालकृष्णात् गुरोः जातं तत्पदपङ्कजामृतरसास्वादोत्थितात्मोन्नतिं स्वाचार्यस्य गुणान् वदन्तमनिशं तत्ताथपादप्रभावाल्लब्धौ भयवेदशीर्षमनघं सेवे ऋषुहाभिधम् आत्रेयवंशवनतेः विडराजमार्यं रामानुजार्यतनयं सुगुणैकराशिं श्रीनारसिंहपदपङ्कजचिञ्चरीकं श्रीवेङ्कटार्यगुरुवर्यम् अहं प्रपच्ये. మనవాళ మామూలు తిరుమేనికి బాగా అనారోగ్యం చేసి పెరుమాళ్ళని సేవించాలి అని కోవెలకు కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. పెద్దవారు అయిపోయారు, శరీరం బాగా ఆస్వాధీనంగా ఉంది, అనారోగ్యంగా ఉంది. ఆ దశలో సాక్షాత్తు పెరుమాళ్లే రథాన్ని అధిరోహించి శ్రీదేవి భూదేవితో మఠం వాకిలికి వచ్చి దర్శనాన్ని కటాక్షిస్తే అలా దర్శించినటువంటి మనవాళ మామూలు మేల్కోట ప్రాంతంలో కైంకర్యం చేయడానికి కొంతమంది పెద్దల్ని నియమించి, తోడప్పర్ అనేటటువంటి పెద్దల్ని నియమించి అక్కడ కైంకర్యం జరిగేటట్టుగా పెరుమాళ్ళకి చూశారట. చూసి ఆ తోడప్పర్ అనేటటువంటి వారికి తమ తిరువారాధనగా ఉండేటటువంటి అరంగనహరప్పర్ని కటాక్షించారు. ఆ తర్వాత ఏమైందో చెప్తున్నారు. అనంతరం அக்காலத்திலே ராமானுஜ பரிகிருஹீதராய் நல்லாநாகிற காலமேகம் எங்கு வருஷத்ததோ என்னை எம்பெருமானாராலே அபிமானிக்கப்பட்ட திருமலை நல்லான் திருவம்சத்தையுடையருமாய் இடங்கொள் சமயத்தை எல்லாம் எழுத்து கலந்தி சுமதஸ்தாபராயிருக்கிற அன்னராய் சக்கரவர்த்தி சகுடும்பாக நம்பெருமாளை சேவிக்க எடுந்தருளி கோயிலே பெருமாளை சேவித்திருக்க அப்போது ஜீருடைய திறந்த தேசஸ்தரோடு தத்தேசஸ்தரோடு வாசியர சர்வரம் குடாங்குடமாகச் சென்று சேவித்து மீள எத்திரளை அன்னராய் சக்கரவர்த்தி திருத்தாயரான அச்சு கண்டி அவ்விசேஷம் கேட்டி అన్నరాయనే నమకు జీర సేవిక్క వేండాబోయన్నా. ఆ కాలంలో భగవద్ రామానుజుల కటాక్షాన్ని పొందినటువంటి పెద్దలు ఒకరున్నారు. వారి పేరు తిరుమలై నల్లాన్ అని. అలాంటి తిరుమలై నల్లాన్ అనేటటువంటి వంశానికి చెందినటువంటి వారు అన్నరాయ చక్రవర్తి అనేటటువంటి ఒకానొక పెద్దలు. వారు సకుటుంబంగా శ్రీరంగానికి వేయించేశారట. వేయించేసి పెరుమాళ్ళని సేవించాలి అని పెరుమాళ్ళని సేవిస్తూ ఉంటే అప్పుడు మనవాళ్ళ మామూలుకి ఆరోగ్యం బాగోలేదని, మనవాళ్ళ మామూల యొక్క తిరుమేని సరిగ్గా లేదని అందరూ వెళ్ళి సేవిస్తున్నారట. పేజీ నెంబర్ దొరకలేదా? 180లో రెండో పేర. శ్రీరంగానికి వేయించేసి అన్నరాయ చక్రవర్తి అనేటటువంటి పెద్దలు పెరుమాళ్ళని సేవిస్తూ ఉంటే మనవాళ్ళ మామూలుకు ఒంట్లో బాగోలేదని తెలిసి అందరూ ఆ ఊరువారు పొరుగురువారు అని తేడా లేకుండా అందరూ గుంపులుగా వచ్చి సేవిస్తున్నారు. సేవిస్తే ఏమిటి గుంపులు ఏమిటి అని అడిగారు వారు. అడిగితే వారి యొక్క తల్లిగారు ఈ గుంపుని చూసినటువంటి అన్నరాయ చక్రవర్తి తల్లిగారు అన్నరాయనే నమకు జియ్యరై సేవిక్క వేండాబోయన్నా, ఇంతమంది వెళ్ళి మనవాళ్ళ మామూలు సేవిస్తున్నారు, మనం కూడా వెళ్ళి సేవించాలి కదా అని అడిగింది తల్లిగారు. అడిగితే
அப்படிయే చక్రవర్తిயும் ఇసంది అలాగే వెళ్ళి సేవిద్దామని எல்லாரையும் கூட்டுக்கொண்டு புறப்பட்டு ஜீரமட்டத்தேர சென்று பட்டபிராஞ்சீர் புருஷகாரமாக வந்து నిర్మమరాయి తిరువడిகளில் సేవిత్తుకొండు విడందు గిడుక్క. ఈ అన్నరాయ చక్రవర్తి అనేటటువంటి వారు మనవాళ్ళ మామల దగ్గరికి వెళ్ళారట. వారి మఠానికి వెళితే పట్రభిరాంజీయర్ అనేటటువంటి వారిని ముందు పెట్టుకుని మనవాళ్ళ మామల్ని సేవించి దాసోహం సమర్పించారు. సమర్పిస్తే జీయరుక్క నెడునాళాహ అంగీకరక్క విషయం కాణామయాలే ముడంగి కిడంద తిరువడిகள் ఇప్పోది ఎవరక్కండి నిమిరప్పెత్తి. అంతకుముందు చాలా కాలంగా పాదాలు ఇలాగ పెట్టుకుని ముడుచుకుని పడుకుని ఉన్నారట మనవాళ్ళ మామల్ని. వీరిని చూడగానే ఆ పాదాలని చాచారట. చచి తతః తిమితముక్షిప్య చరణం చక్రలాంఛతం కృపయామూర్ధ్ని విన్నస్య సనినాయ గురుశ్రమం ఎన్గిరపడియే తన్ తిరువడిత్తామరహళ్ ఎవరి తిరుమడియే వైత్తరులా. మనవాళ్ళ మామూలు చక్రంతో గుర్తింపబడినటువంటి పాదాలని, పెరుమాళ్ళ పాదాల్లో ఎలా అయితే చక్రము ఉంటాయో అలాగే రథం మొదలైన ఉంటాయో అలాగ మనవాళ్ళ మామూలు యొక్క పాదార విందాల్లో కూడా చక్రాది చిహ్నాలు ఉన్నాయన్నమాట. ఆ చక్రాది చిహ్నాలు కలిగిన పాదాలని ఈ అన్నరాయ చక్రవర్తి శిరస్సు మీద పెట్టారట. పెట్టితే ఎత్తక్కండి మొదలహళల్లారం ఎవరடைய ఇరుందబడి ఎన్ను హందరులినార్. పెద్దలందరూ చూసి ఏం అదృష్టం, ఏం అదృష్టం, ఇప్పటిదాకా కాళ్ళలో ముడుచుకునే పడుకున్నారే, వీరిని చూడగానే పాదాలని చాచారే, వీరి శిరస్సు నుంచారే అని పరమానంద భరితులు అయ్యారట. అనంతరం జీయర్ చక్రవర్తిగళెక్కురిత్తి మిகவும் కృపపన్నీరుళి ఎంబెరుమానార్ జీయరై తిరువేంగడ ద్రోహిகள் நலியாவண்ணங்கா திரட்சித்துன்னன் தரிசன விஷயமாக అనేక శ్రీకార్యంగళ్ పణ్ణిயும் పోందవరంలో నీర్ ఎన్న మిహవం వందురుళీ. అప్పుడు మనవాళ్ళ మామూలు కూడా వారిని చూచి చాలా కటాక్షించి, రామానుజులు ఎలా అయితే తిరువేంగడ ద్రోహులందరినీ శిక్షించారో ఆ శిక్షించిన తర్వాత మన దర్శనం అంతా నిష్కంటకంగా జరిగేటట్టుగా మీరు చక్కగా కాపాడుకుంటూ వస్తున్నారు అని వారిని పొగిడారు. పొగిడి సెత్తముందర చేరపెత్తి తీరిల్లయ్యన్ని అరుళిచ్చేది అనంతరం పట్రవిరాంజీరై పార్తి వారి ఎరుగోవిందదాసరప్పరేయన్నడుతురుళీ. చాలా కష్టపడి వచ్చారు ఇక్కడికి అని వారిని అని తర్వాత పట్రభిరార్జీని చూచి రండి గోవిందదాసలే ఇలా రండి అని పిలిచారు. పిలిచి రామస్య దక్షిణో బాహు ఎన్గరబడియే నేన్నమక్క వలదు భుజమాయన్నో ఇరుప్పది ఆహయాల్ నం కయ్యాలే సేహిరదాహన నినత్తం నన్ సంబంధത്തെ అపేక్షిత ఎవరహళకు పంచసంస్కార మొదలైనవి చెయ్యం ఎన్ని నిమిత్తరులా. ఆ తర్వాత పట్రభిరాంజీయర్ని పిలిచి వారికి చక్రాంకనాలు చేయమన్నారట. అంటే రామచంద్రుడికి లక్ష్మణస్వామి ఎలా కుడిభుజమో అలాగే మనవాళ్ళ మామూలకి పట్రభిరాంజీయర్ కురుభుజం అనమాట. అందుచేత వారిని చక్రాంకనాలు చేయమంటే అవరహళై అనువర్తిస్తాహిలం అవన్ పిన్పడరం గుణనాయిచ్చండి దర్శక ప్రవర్తకరాంబడి తిరుత్తం ఎన్నరుళిచ్చయ్యా. ఈ అన్నరాయ చక్రవర్తిని చూపించి వీరిని ఏదో రకంగా మీరు దిద్దుబాటు చేసి వీరికి చక్రాంకనాలు చెయ్యాలి అని అనుగ్రహించారట. అనుగ్రహిస్తే అవరం అప్పటి అవరహళై కైకొండు అరుళి విశేష కటాక్షం సెయ్దరుళినార్. ఆ విధంగానే పట్రభిరాంజీయర్ వారిని అనుగ్రహించి వారికి చక్రాంకనాలవి కటాక్షించారట. అనంతరం అప్పిళ్ళానం జీయర్ నాయనారం జీయర్ తిరువడిகளிலே సేవిత్తి అడియోంగళకు సంజమాహదేవరీరుடைய అర్చారూపమాన విగ్రహం వేణుం ఎన్నపేక్షిక. అప్పుడు పిళ్ళాన్ అనేటటువంటి వారు ఒకరు, జీయర్ నాయనార్ అనేటటువంటి వారి మనుములు. వీరిద్దరూ కూడా జీయర్ తిరువడిகளை సేవిత్తి మనవాళ్ళ మామూలు సేవించి దాసులకి దేవర వారి ఒక విగ్రహాన్ని కటాక్షించవలసింది తిరువారాధన చేసుకోవడానికి అని ప్రార్థించారు. ప్రార్థిస్తే అప్పుడే అనుమతి పడిని తమ్ముడే తిరుక్కై చంబయం తదుపాదాన ద్రవ్యమాహ ప్రసాదిత్తరుళి అవరహళం అప్పడేయకొండి రెండు విగ్రహం చేరి అరుళప్పండి ఉహందురుళినారి. అప్పుడు అలాగే తప్పకుండా ఏర్పాటు చేసుకోండి అని అంగీకరించారట. తాము మంచి తీర్థం పుచ్చుకునేటటువంటి రామానుజం అనే పాత్ర చెంబుని ఆ చెంబునిచ్చి దీంతోటే నా విగ్రహం చెయ్యాలి అని దానికి కావలసిన ద్రవ్యాన్ని కూడా, ద్రవ్యం అంటే లోహాన్ని కూడా తామే ఇచ్చారట. ఇచ్చి అవరహళం పడేయకుండా రెండు విగ్రహం చేడి అరుళప్పండి ఉహందరుళినార్. ఆ చెంబుతోటి రెండు విగ్రహాన్ని చేయించారు. చేయించి పిన్బు తనిత్తని ముదరహళల్లార్కం వేణ్ణహితంగళెల్లాం ప్రసాదిత్తరుళి. అలా మనవాళ్ళ మామూలు యొక్క అర్చా తిరుమేను మొట్టమొదటిగా ఏర్పాటయిందనమాట. వారి మంచి తీర్థం పుచ్చుకునేటటువంటి పాత్రతోటి తయారయ్యారు. ఆ తర్వాత తనిత్తనియే ముదరహళల్లార్కం వేండెన హితంగళెల్లాం ప్రసాదిత్తరుళి. ఆ తర్వాత శిష్యులందరికీ వారికి ఏం కావాలో అవన్నీ
అర్థాలన్నీ కాలక్షేపంగా కటాక్షించారు. కటాక్షించి మేలులంగవానాహ కలంగా పెరుణహరల్ సెన్ని இமையாத கண்ணினராய் வடிவில அடிமை செய்ய புறப்பட்டிடுந்தருளி நாலு நாளுக்கு முன்னுதாக 4000 பிரபந்தங்களும் தொடங்கி நடத்துங்கோள் ఎన్ని నాయనార్ తొడక్కమాన మొదలగలై నిమిత్తురులా. ఆ తర్వాత పరమపదానికి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఆశ బాగా పెరిగిపోయింది మనవాళ్ళ మామూలు. పెరిగిపోయి 4 రోజులకు ముందుట పిలిపించి పెద్దలందరినీ పిలిపించి 4000 దివ్య ప్రబంధం సేవాకాలం మొదలు పెట్టండి వాళ్ళ నుంచి అని 4 రోజులు గోష్ఠిని నడిపించమన్నారు. నడిపించమంటే నాయనార్ తొడక్కమాన మొదలగలైనొక్క నిమిత్తరులా జీర్నారాయణ మొదలైనటువంటి పెద్దల్ని నియమించారు. వాళ్ళు ఏం చేశారు, అప్పటియే తొడంగి అనుసంధిట్కా ఆ విధంగా 4000 దివ్య ప్రబంధానికి సేవాకాలం తొడంగించారు. அத்தையெல்லாம் திருச்சி விசார்த்தி அருளி ஜீயரும் வளர்த்ததனால் பயன் பெற்றேன் அருளி செய்தி கைகூப்பி வணங்கி என்கிறபடியே உன்மஸ்தகாஞ்சலியாய் சேவித்தருளி பின்னி திருவாய்முடி ஈட்டிலே ஈடுபாட்டை உடையராய் அதன் அனுபவ பாரவசியத்தாலே அனன்ய பரத்தை தோத்தனி మీలతాక్షియుగళ ఒగళరాయిరుక్కా. అప్పుడు ఆ సేవాకాలం అంతా శ్రద్ధగా చక్కగా విన్నారట మనవాళ్ళ మామూలు. మన సంప్రదాయంలో ఉండే గొప్పతనం ఏమిటంటే శిష్యుల్ని పెంచిన పిల్లల్లా ప్రేమిస్తారు. అది సంప్రదాయంలో ఉండే గొప్పతనం అన్నమాట. కన్నబిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు ఆ శిష్యుల్ని. తిరుమంగయ్యాళ్ళ వాళ్ళు తాను పెంచిన చిలక గోవిందా గోవిందా అంటోంది. అంటుంటే కూట్టిలిరిందు గోవిందా ఎన్రకొమ్మని ఆ గోవిందా అంటుంటే అన్నారట, വളർത്തదനാൽ పయన్ పెత్తే, నిన్ను పెంచిన దానికి ఈరోజు నాకు ప్రయోజనం లభించింది అని ఆ నామం చెబితే ఆళ్వార్ నాయిక పరమాత్మను దూరం చేసుకుని దుఃఖించే సమయంలో ఆ నామం చెప్పడం చేత ఆనందాన్ని పొందారు, పెంచిన దానికి తగిన ఫలాన్ని పొందారు అని ఆనందించినట్టుగా ఆనందించి ఏం చేశారు, కైగూప్పి వణంగినాలే ఆ చిలక్కిన నమస్కారం చేశారట. అంటే చిలకంటే శిష్యులు అని అర్థం అనమాట. చిలక్కలా అయితే రామ అంటే రామ రామ అంటుందో అలాగే శిష్యులు ఆచార్యులు ఏది నేర్పితే అది నేర్చుకుని ఆ ఆచార్యులు చెప్పిన దాన్నే తిరిగి పలుకుతూ ఉంటారనమాట. అలా పలికేటటువంటి చిలకే శిష్యులు అనేటటువంటి చిలక అనమాట. అందుచేత దానికి ఆ శిష్యులకి దాసోహం చేశారు. గురువుగారు శిష్యులకి దాసోహం చేశారండి. ఎంచేత తాము నేర్పినవన్నీ నేర్చుకుని మళ్ళీ తిరిగి చెబుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది కదా. అలాగే ఈ శిష్యులందరూ 4000 దివ్య ప్రబంధం సేవాకాలం చేస్తుంటే మనవాళ్ళ మామూలు పరమానందాన్ని పొంది వారికి దాసోహం చేశారట. చేసి తిరువాయుముడి ఈట్టిన్ ఈడుబాట్టై ఉడయరాయి, తిరువాయుముడి ఈడు వ్యాఖ్యానాన్ని తలుచుకుంటూ అనుభవ పారవస్యంతో ఇంకేమీ తోచకుండా అర్ధనిమిలిత నేత్రులుగా అలా ఉండిపోయారట. ఉంటే ఇప్పోదు తిరువుళ్ళత్తులు ఓడిహిరదని ఎన్న కందాడై ఎన్నన్ కేట్టరుల అలా ఉండిపోతే దేవరవారి మనస్సులో ఏం నడుస్తోంది ఏమిటి అని అడిగారట. శిష్యులుగా ఉండే కందాడై అన్నాను అనేటటువంటి వారు అడిగితే ఈట్టిల్ అర్ధరసం తలమన్న ఇట్టి చెల్లుహిరదిని అరుളിచ్చేదదు. తిరువాయుముడి ఈడు యొక్క రసం నా యొక్క ఉన్మస్తకం అయిపోయింది, నా తలదాకా ఎక్కేసింది రసం అన్నారట. అని అనుగ్రహిస్తే అనంతరం ఆ తర్వాత మరుడుని మడనంజేన్గిరిసే ప్రాప్తరాయ్ எங்கன் ஏகாதசி சென்னி மத்தநாள் திருத்வாதசிலே உத்தமநம்பி தொடக்கமான அனத்து பரிகரத்தையும் அடப்பித்தருளி సర్వాపరాధంగళయం పొరుప్పిత్తరుల వేణం ఎన్ని క్షామణం పణ్ణికొళ్ళ. అక్కడి నుంచి ఏకాదశి వెళ్ళిన మర్నాడు ద్వాదశి రోజున అక్కడ శ్రీరంగం కోవిల్లో ప్రధానర్చకులకు ఉత్తమనంబి గారు. ఈ ఉత్తమనంబి గారు మొదట్లో సరిగ్గా కైంకర్యం చెయ్యకపోతే మనవాళ్ళ మామూలు వారిని దిద్దుబాటు చేసి చక్కగా కైంకర్యం చేసేటట్టుగా పెరుమాళ్ళకి నియమించారనమాట. ఆ నియమించినటువంటి ఉత్తమనంబి గారిని మొదలైన పెద్దలందరినీ రప్పించి వారందరినీ పిలిచి నేనేమైనా అపరాధాలు చేస్తుంటే క్షమించండి అని వారిని క్షమాపణ వేడారట. చూడండి ఆ పెద్దల యొక్క మనసు ఎలా ఉంటుందో చూడండి. అవరహళం మొక్కరు అపచారం ఉండి ఎన్న విన్నప్పం చెయ్య మేళవం అవరహళై కురిత్తి నంబెరుమాలుడి శ్రీకార్యత్తికి. అప్పుడు వీళ్ళు అన్నారట, దేవర వారికి అపచారాలు ఉంటాయండి స్వామి, ఉంటాయా అని అన్నారట. అంటే మేళం అవరహళ కురత్తి మళ్ళీ వాళ్ళకి ఇలా చెప్పారట మనవాళ్ళ మామ. నంబెరుమాలుడే శ్రీకారత్తే కురవర నరత్తిక్కొండు శ్రీ వైష్ణవల రవణవనత్తుక్కొండు పోరుంగోళ్యన్ని అరుളിచ్చేది. నంబెరుమాళ్ళ యొక్క దేవస్థానంలో కైంకర్యం చేసే శ్రీ వైష్ణవులందరినీ పిలుచుకురండి అని పంపారు. పంపితే విడగొడుతే అవరహళ పోహ విట్టరళి
వారికి ఆజ్ఞించి వాళ్ళందరినీ పంపించి తమ్ముடைய తిరువారాధనమాన ఉడయవర్ శ్రీరంగరాజర్ శ్రీకోశంగళ్ మత్తుముండాన ఉపకరణంగళ్ మఠం మొదలాన ఎల్లావత్తయం నెస్యేతి తస్య ధనం ఎన్నెంబెరుమాళికి శేషమాక్కి సమర్పిత్తి. తమకి తిరువారాధనలో ఉండే ఉడయవర్లు, రంగనాథుడు, శ్రీకోశాలు, మిగిలిన సకల సంభారాలు ఏవైతే ఉన్నాయో మఠాన్ని కూడా మొత్తం రంగనాథుడికి సమర్పించి శ్రీ వైష్ణవర్హళై అముదు చెయ్య పణ్ణి అరుళి గొప్ప తదియారాధన చేసి అవరహళ్ తీర్థమును స్వీకరిత్తి వారి శ్రీపాద తీర్థాన్ని స్వీకరించి అపరాధ క్షామణం పణ్ణిక్కొండు ఎడుందరుడు ఇరుక్క నేను చేసిన అపరాధాన్ని క్షమించవలసింది అని అలా వేంచేసుంటే మొదలహళం ఫలితమాన వృక్షత్తై పక్షిజాతంగళ్ కాత్తుక్కొండిరుక్కుమా పోలే పరంది సేవిత్తిక్కొండు అంజలి పద్మంగళి ఉడయరాయ్ అనుభవిత్తు కొండిరుకా. బాగా పండినటువంటి చెట్టుని ఎలా అయితే పిట్టలు కాచుకుని ఉంటాయో అలాగా పండిపోయి ఉన్నారు మనవాళ్ళ మామూలు. వారి శిష్యులు కూడా జాగ్రత్తగా కాచుకుంటూ ఉన్నారట. చేతులు రెండు జోడించి దాసోహం చేస్తూ వారినే సేవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆదిత్యాస్తమయమాన వారే తత్కాలీన కర్మత్తై చేయదరుళి పెళ్ళై తిరువడిகளே శరణం వాడు ఉలహాసిరైనన్ను అనుసంధిత్తి పెళ్ళయ్యై ధ్యానిత్తుక్కొండు అవసరాహ అణయలే సాయందరులు ఇరుక్క. చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే సాయంత్రం చేయాల్సిన 6 గంటలకు చేయాల్సిన సంధ్యావందనం అది చేసి పెళ్ళై తిరువడిகளே శరణం తిరువాయిమడి పెళ్ళయ్య గారి పాదారవిందములే శరణము అని పెళ్ళలోకాచార్య పాదారవిందములే శరణమని తలుచుకుంటూ పెళ్ళయ్య ధ్యానిత్తుక్కొండు తమ ఆచార్యులైనటువంటి తిరువాయిమడి పెళ్ళయ్య గారిని ధ్యానం చేస్తూ అవసరాహ అణయలే సాయందరులు ఇరుక్క. వశం తప్పిపోయి శరీరం ఆ మంచం మీద అలాగా నిద్రపోయారట. అనంతరం శ్రీపాద తుమదర్హలెల్లారం కైకూప్పి వణంగిక్కొండు బ్రహ్మవల్లి భృగువల్లి సూడు విశంబుడముహుళ్ అర్చిరాది నూత్తందాది అనుసంధిప్పారు ఆరవారత్తడనే సెల్లిహర వడవిలే. అలాగా ఏం చేసేశారు. ఏం చేస్తే అనంతరం ఆ శిష్యులందరూ బ్రహ్మవల్లి భృగువల్లి తర్వాత తిరువాయిమిడిలో 10వ పత్తులు 9వ దశకం సూడు విశంబుడముహుళ్ అలాగే అర్చిరాది అలాగే తిరువాయిమిడు నూత్తందాది ఇవన్నీ అనుసంధిస్తూ పెద్ద హడావిడిగా వెళ్ళారు. వెళితే అంగయల్ పాయి వయల్ தன்னரங்கன்கிற శ్రీ వైష్ణవరహళ సందిక్క కేట్టరుళి தாபும் கிருத அஞ்சலபுடராய் எம்பெருமானார் திருவடிகளே சரணம் எண்ணி அனுசந்தித்தி தத்கத சித்தராய் திருக்கண்களை செம்பளித்துக் கொண்டு எடுந்தருளி இருనారి అంగయల్ పాయవయల్ తెన్నరంగన్ అనేటటువంటి పాసురాన్ని అనుసంధానం చేస్తుంటే శ్రీ వైష్ణవులందరూ మనవాళ్ళ మామూలు కూడా 2 చేతులు జోడించి ఆ పాసురాన్ని అనుసంధానం చేసి ఎంబెరుమానార్ తిరువడిகளే శరణం అని ఎంబెరుమానార్ల పాదారవిందముల యందే మనస్సు పెట్టు కళ్ళు అలాగా మూసుకుపోతూ ఉంటే వేంచేసి ఉన్నారు. అనంతరం ఆ తర్వాత కనకగిరి మేల్ కరియ ముగిల్ పోల్ వెనత సిறுவன் மேல் கொண்டு என்னும் எந்தை திருவரங்கறியார் கிருடன் மேல் வந்து முகங்காட்டு வனெடுத்த என்னும் இவர் அபேட்சித்தபடியே வந்து பிரிய பெருமாளும் செடும்பரவித்தானேரி తిరువాన తాళినయ్య ఎవరి తిరుముడిలే వైతి. వీరు ఆశపడినట్టుగా గరుత్మంతుల వారిని అధిరోహించి పెరుమాళ్ళు వచ్చారట. వచ్చి తన యొక్క పాదార విందాల్ని వీరి శిరస్సుపై ఉంచారట పెరుమాళ్ళు. మంజీర్ పొన్మనమేలుడన్న మాభుల్ పోన్నబడివై సాక్షాత్కరిప్పిత్తరుళి అనుభవిప్పిత్తి తన దివ్య తిరుమేనంతా మనవాళ్ళ మామూలు దర్శనం ఇచ్చారనమాట. మహానుభావులుగా ఉండే పెద్దలు పరమపదానికి ఏం చేసే సమయం వచ్చినప్పుడు పరమాత్మ గరుడాళ్ళ వారి మీద వచ్చి తాను దర్శనమిచ్చి తన సౌందర్యం అంతా సేవించేటట్టుగా చేసి కటాక్షిస్తాడనమాట. అలాగా ఆ పెరుమాళ్ళని సేవించారు. శరణంతందన్ సన్మంగళియా ఎన్నుం నీ పాదాలనిచ్చి నా జన్మం తొలగించావయ్యా స్వామి అని సుఖేనేమాం ప్రకృతం స్థూల సూక్ష్మ రూపాం విసృజ్యా ఎన్నుం సుఖంగా ఈ ప్రకృతిని వదిలిపెట్టి అని அரங்கத்துறையன்துடமின் அவரோடும் போயென்னு சொல்லுகிறபடியே ஸ்ரீ எப்பதியானை பெரிய பெருமாள் பெரிய திருவடி மேல் கொண்டு వడి నడతా. శరీరంలో మనవాళ్ళ మామూలు తిరుమేనులో ఉండే జీవుడు శ్రీరంగనాథుడు దారి సహాయంగా వస్తే ఆయన లోపల సుషుమ్నా అనే నాతోటి ద్వయమంత్ర అనుసంధానంతో చేయాల్సినటువంటి ఉపనిషత్తులన్నీ పారాయణ చేస్తూ వారికి తిరుమంజనం చేశారు. తిరువత్తవాడై శాత్తి తిరుపరియట్టం శాత్తి కొత్త వస్త్రాన్ని ధరింపజేసి పరియట్టాన్ని తలకి చుట్టి అనంతరం విస్తీర్ణ ఫాలతల
విస్ఫురత్ ఊర్ధ్వపుండ్రం ఎన్నుంబడి బాగా ప్రకాశించేటట్టుగా పెద్ద పెద్ద ఊర్ధ్వపుండ్రాలు సమర్పించి ద్వాదశోర్ధ్వపుండ్రాలు ధరింపజేసి శ్రీచూర్ణత్తయం చాత్తి శ్రీచూర్ణ పరిపాలన చేసి తంగళకు ఆపద్ధన తిరుమణ్ తీర్థంగళెల్లాం చేర్తిక్కొండు పెద్దలు పరమపదించినప్పుడు తిరువడిహళ్ అని వారి శ్రీపాద ముద్రలు తీసుకుంటారు. అలాగే తీర్థవడి తీసుకుంటారు. అవన్నీ చేర్చుకున్న తర్వాత దివ్య సింహాసనத்திலே ఏరరుళప్పణ్ణి ఒక దివ్యమైన సింహాసనం తీసుకొచ్చి దానిలో వీరిని వేంచేవి చేసి అవర తిరువడిகளை తంగళ్ కన్నీలం నెత్తిలం ఒత్తిక్కొండు శశిరోభూషణమాహ ధరిత్తిక్కొండు శిష్యులందరూ వరుసగా వచ్చి ఆ పాదార విందాలను కళ్ళగద్దుకుని నెత్తి మీద పెట్టుకుని అత్తన్ మనవాళయోహి அடியணையை சித்த பெருங்கோயில் கொண்டரளியன் சுபாஸ்ரீமான திவ்யமங்கள விக்கிரகத்தை தந்தான் திருவுள்ளத்திலே தேக்கி கொண்டு வைத்த కణ్వాంగాదే వెలమచరం విగ్రహానుభవం పండికొండిరుక్క అందరూ వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనసంతా నింపుకున్నారట. చక్కగా సేవించారు వారి చర్మదేహాన్ని సేవించి అనంతరం ఆ తర్వాత అరంగత్తమ్మాన్ అరచ్చివంద ఆడయాన తిరుప్పరియట్ట ప్రసాదముం అవన్మారు పణింద తాదాడు వనమాలయం பொத்தெழுகில் வைத்துக்கொண்டு சகலவாஜ்யகோஷத்துடனே உத்தமనంబి శిరసా వహిత్తుకొండ అనర్థ పరికరత్తుడనే మఠత్తు వాసిలే నిற்క. ఆ తర్వాత రంగనాథుడు ధరించినటువంటి పీతాంబరం, ఆయన వక్షస్థలంలో ధరించినటువంటి మాల మొత్తం అన్ని ఒక పల్లకీలో పెట్టుకుని మంగళవాద్యాలతోటి ఉత్తమనంబి శిరసా నెత్తిమీ పెట్టుకుని వచ్చారట. వచ్చి మఠానికి వచ్చి మఠం గుమ్మలో నుంచున్నారు. మొదలగడం అవత్తే ఎదురుగుండ దండం సమర్పింక అంగీకరితి ఆ శిష్యులందరూ వెళ్ళి దాసోహం సమర్పించి వారి లోపల తీసుకొచ్చారు. ఉడుత్తు కళందనిన్ పేదవాడయుడుత్తు కలత్తు దుండు తుడుత్త తుడాయిముల సూడి కళంద సూడిమిత్తొండరాన జీయర్ యవత్తాలే అలంకరితి. పరమాత్మ ధరించి విడిచిన పీతాంబరం, పరమాత్మ ధరించి విడిచిన మాల, అవి జీయర్కి మనవాళ్ళ మామూలకి అలంకరించారట. అలంకరించిన తర్వాత ఆచార్య పురుషర్హళ్ జీయాళ్ శ్రీ వైష్ణవర్హళ్ మొదలహళ్ మొత్తముండాన కోయిల అనత్త పరికరమెల్లాం కూడి జీయరై సేవిత్తి. ఆచార్య పురుషులు, అలాగే జీయర్ స్వాములు, అలాగే శ్రీ వైష్ణవులు, వారి శిష్యులు మొత్తం శ్రీరంగ క్షేత్రంలో కైంకర్యం చేసే పెద్దలందరూ కలిసి మనవాళ్ళ మామూలు సేవించి చెయ్యతామర తాళినీవాడియే అన్ను తొడంగి అనుసంధిత్తి. ఎర్రటి మనవాళ్ళ మామూలు పాదాలకు మంగళమని ప్రారంభించి మంగళాశాసనం చేశారు తిరుమేనంతటికి. చేసిన తర్వాత ఎంబెరమానారై సేవయాద ఎడవెల్లాన్ తీర్ందోం ఎవరై సేవిత్తి. మనవాళ్ళ మామూల్ని సేవించి రామానుజుల్ని సేవించలేని లోటంతా తీర్చుకున్నామండి అని భావన చేసి ఇప్పోది అవతారం తీర్థం ప్రసాదిత్తుపోవది అని మిహవందుక్క వితప్తరాయి సోకిక్క. ఉడయవర్ని సేవించలేకపోయాం, మనవాళ్ళ మామూలు అవతరించి మనకి అభినవ ఉడయవర్లుగా మన కటాక్షించారు, ఇప్పుడు వీరు కూడా దూరం అయిపోయారే అని చాలా దుఃఖపడ్డారట. దుఃఖపడి పిన్బు అర్హిరంద మొదలగళ్ తేత్తత్తేరు నిన్ని సన్నిధి మొదలగళెల్లారయం కూట్టుకొండు యథాక్రమ శ్రీచూర్ణ పరిపాలనత్తయ్యన్నడెత్తి. ఆ తర్వాత పెద్దలందరూ ఒకరినొకరు ఓదార్చుకున్న తర్వాత అందరూ సన్నిధిలో ఉండే పెద్దలందరూ ఏం చేశారు, అందరూ కలిసి శ్రీచూర్ణ పరిపాలనని నడిపించారు. సశేషమాన ప్రసాదంగళై తాంగళ్ ధరిత్తుకొండు వారికి సమర్పించిన శేషాన్ని అందరూ శ్రీచూర్ణాన్ని ధరించిన తర్వాత పిన్బు ఎన్నై సున్నం కొండాడి దివ్యాలంకృతమాన పుష్పక విమానత్తిలి జీరై ఏడియరుల పన్ను విత్తి. ఒక చక్కటి పుష్పక విమానాన్ని తయారు చేశారు వీరిని వేంచేపు చేయడానికి. దాంట్లో వేంచేపు చేసి ఎల్లారం శ్రీపాదం తాంగిక్కొండు అందరూ దాన్ని మోసుకుంటూ ఛత్రచామర తాళవృంతాదిహళ్ పడిబారా. ఛత్రచామరాదులు, తాటి విసనకర్రలు ఇవన్నీ చక్కగా విసురుతూ మహాసంభ్రమత్తుడనే మత్తళంగల్ శంఖకాహళ బీర్హళ్ తొడక్కమాన సకలవాద్యంగళ్ కడల్ పోల్ ముழంగా పెద్ద పెద్ద డప్పులవి భేరీలవి మ్రోగుతూ ఉంటే పతాకా ధ్వజనీంద్రమ్యాం సూర్యోద్గుష్ట నినాదినీం సిక్తరాజప పథాం కృష్ణాం ప్రకీర్ణ కుసుమోత్కరాం ఎన్గిరబడియే కావత్త కముహు பல கதலி சோழகளாய் அரங்கந்திருவீதி எட்டிலுன்னாட்டி மகரதோணம் மேல்கொடிகளான என்னும் சொல்லுகிறபடியே சர்வாலங்கிருத சம்பிருத்தையான எட்டு திருவீதிரியும் கரும்பேந்தி நொத்தந்தாது முதலாக అనుసందిట్టు கொண்டு తిరునీరు పరిమార పురియం పుష్ప పుంజమున్సెదరి. అంటే మొత్తం 8 వీధుల్లో ఏం చేశారంటే స్తంభాలు నాటి, స్తంభాల అరిచెట్లు మొదలైనవి
పెట్టారు. దక్షిణ దేశంలో ఏ చిన్న ఉత్సవం జరిగినా అరటిగెల్లో అరటి చెట్టు కట్టాల్సిందే. అది సంప్రదాయం అనమాట. ఉత్సవం వచ్చిందని కట్టేస్తారు. అటు ఇటు కట్టేయాలి. అలాగ మొత్తం 8 వీధులు మొత్తం అంతా కూడా చక్కగా జెండాలు కట్టి అరటి చెట్లు అవి అలంకారం చేశారట. చేసి నీళ్లు జల్లారట. నీరు జల్లి పుష్పాలన్నీ జల్లుతూ దర్శనత్తులు మనవాళ మామునిహళ్ తిరునాట్టుకు కెడుందరుളിనార్. మన దర్శనంలో ప్రధానులైన మనవాళ మాములు తిరునాట్టుకు వేంచేశారు హో అని ఒత్తై తిరుచిన్నంబరిమార తిరుచిన్నాలు అని ఉంటాయి. ఇలా ఊత్తారు. ఆరు తిరుచిన్నం ఊత్తు సుమంగళిహళం మంగళదీపమిడుక్క సుమంగళీలు మంగళదీపం తీసుకొస్తే తిరువీధిகளிలే అంగుండానవర్హళ్ ఎల్లారం సేవిక్క వీధుల్లో ఉండే వాళ్ళందరూ సేవిస్తూ ఉండగా ఎడందరల పండు విత్తుక్కొండు పోయి వేంచేవి చేసుకుంటూ వెళ్ళారు. మహిళాద కేశవంతన్నడిక్కీడా ఇంగబడి ఆదికేశవ పెరుమాళ్ తిరువడిక్కీడాహ అవన్ తిరువడి பிரியாவண்ணம் தவசரான படுகையிலே வடப்பொன்னை தன்பாலிலே எழுந்தருளப்பண்ண ஒருப்பட அவ்வளவிலே பூமி தேவியானவள் முன்பு ஜனகராஜன் திருமகள் மடியிலே வைத்தனத்துக் கொண்டு ஆதரித்தா போலே மண்மகளான பிராட்டையும் మనవాళ మునివరయం మడియలే ఎడందరుళప్పండి విత్తుక్కొండు మహిళ అంటే తీసుకువెళ్ళారు. ఆ మనవాళ్ళ తిరుప్పళ్ళి చేసినటువంటి ప్రదేశం. జీయర్లు చేసేదాన్ని బృందావనం అంటారనమాట. తిరుప్పళ్ళి అంటారు. అంటే లోపల వేంచేవి చేస్తారనమాట. దహనం ఉండదు. అలా తిరుప్పళ్ళి చేస్తారు. అలా తిరుప్పళ్ళి చేస్తే ఎలాగా పూర్వము సీతాదేవికి ఎలా అయితే భూదేవి ఒడి ఇచ్చిందో అలాగా మనవాళ్ళ మామను తన ఒళ్ళో అమ్మ చేర్చుకుందండి అని చెప్పారనమాట. அவர்களும் ஆளவந்தாரெம்பெருமானாரப்போல ஏதி సంస్కార విధి అడంగச் செய்தி కనిత్తి వాడుంబడి తిరుప్పళ్ళి పఠిస్తునారుகள். పెద్దలందరూ ఆళవందారులకు ఎలాగ సంస్కారం చేశారు, ఎంబెరుమానార్లకు ఎలాగ సంస్కారం చేశారో, ఎదులకు ఏ విధంగా సంస్కారం చేస్తారో ఆ పద్ధతిలో తిరుప్పళ్ళి పడి తేరుళినారు చక్కగా వేంచెవి చేశారు వారిని భూమిలో. అయిపోయిన తర్వాత అనంతరం కదిరవన్ పోయ్ గుణపాల சேர்ந்த மகிழ் போலே என்கிறபடியே கீழ்திக்கில் ஒரு ஆதித்யன் அஸ்தமித்தா போல இருக்கையாய் தத் பிரபாவஜனான ஜீரநாயனார் கந்தாடை எண்ணன்னு உள்ளிட்ட முதலகர் எல்லாரும் ஜீர் எடுந்தருளி விட்டார். சகம் ఉడుధుం పోయిరుళ్ మేళ పుహుందదే. మనవాళ్ళ మామూలు పరమపదించేశారు. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించినటువంటి మనవాళ్ళ మామూలు పరమపదించేసే ఓ శకం ముగిసిపోయింది అని పాపం కందాడే నాయనారు మొదలైనటువంటి పెద్దలందరూ బాధపడ్డారట. బాధపడితే విననయ వెంపులనాల్ ఈడడింది மாயோரன் ஐவர்க்கும் ஏதோ வரண்யன் நிமிகவும் சிந்த ஆக்ராந்தராய் துக்கித்தி பின்பு శిష్యపుత్రానహల్ తాంగల్ తంగలుடைய శేషత్వానుగుణமாக తిరుమడి విளக்கு విత్తుకొండు. తర్వాత శిష్యులందరూ వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ చేసి మఠానికి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత విరిధాన మఠత్తక్కండి ఆచార్య విశ్లేష అసహిష్ణుక్కలా మిహవంకలేసిత్తి తంగళిలే తీరు నిన్ని. మఠానికి వచ్చి చూస్తే ఖాళీగా ఉంది మఠం. సింహంలో మనవాళ్ళు మామూలుగా ఎంచేసి ఉండేవారు అనమాట. ఆ మఠం ఖాళీగా ఉంది. దాన్ని చూచి చాలా దుఃఖపడి జీయరు తిరుత్తంబిరానారే తెన్నరంగమేయ పెరుమానే విண்ணప్పం కాయ విలంగల్ ఎన్నాల్ విడివీర్ ఎడుత్త పణిயும் உமக்கு எடுத்த பணி உமக்கு பன்னாளும் செய்யும்படி என்னும் ஜீயரபி மானமே தேர்ந்தருளி தீவினையோ காய விலங்கை கடித்தருளீர் தூய புகழ் நம்பெருமாளே எமையோர் நாயகரே நான்மறை தேர் எம்பெருமானார் பெருமாளே தாய கலக்கண்டு சிலுகிட்டடியேனை மாயையிலே மூட்டி மருட்டாதே சீயரே காய விலங்க கடுக்கன தீரருளீரே தூய திருத்தாளே தொட எடும்பாவி அயம்புலங்கள் சொன்ன வண்ணம் செய்து தடும்பேறு வாடுமிருந்தேன் செடும்பான் மனவாள மாமனியே மாசுடலை தீர்க்குமினமும் ఉణవాహ వాణిదినహీర్. మనవాళ మామూలు ఎలా అయితే మనవాళ మామూలు ఆర్తి ప్రబంధంలో ఎంబెరుమానార్లు ప్రార్థన చేశారో అలాగే మనవాళ మామూలు వారి శిష్యులు ప్రార్థన చేశారు. అదనమాట చెప్తున్నాను, అంతకంటే ఏం లేదు. తర్వాత చూడండి, ఇత్యాదిగళాన ఆర్తి అవర్ విషయத்தில் విన్నప్పం செய்து తమ ఆర్తంతా మనవాళ మామూల విషయంలో విన్నపం చేశారట. చేసి పిన్పు செய்ய வேண்டும் கைங்கரியங்களெல்லாம் சாஸ்திர பிரகாரம் செய்து ஜீரக் அனுரூபமாக பிரிய திருவஜ்ஜயனம் நடத்தி தீர்த்த பிரசாதங்களும் ஸ்வீகரித்து பின்பு தந்தாமுக்கு నియమిత్తరులైన కైంకర్యంగళే చేదు కొండు పోందారుகள். తర్వాత మనవాళ్ళ మామూలు చేసిన కార్యక్రమాలన్నీ చక్కగా జరిపించి తర్వాత వాళ్ళకి ఏ కైంకర్యాలైతే మనవాళ్ళ మామూలు నియమించారో ఆ కైంకర్యాలన్నీ చేస్తూ శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత ఇక్ష్వాకూణాం కులధనం ఎన్నుంబడియాన పెరుమాళ్ జీర్నాయనార్ కులధనమాహ శ్రీరంగరాజரை ఎమ్మటత్తయ్యన్ నొక్కి కొండు పోరం ఎన్ని తిరువుళ్ళమాయ్
திருமாலை திருப்பரேட்டம் செடகோபனம் பிரசாதித்து வாடுவித்தருளினார். எத்தக்கண்டு ஜீயர் அபிமானந்தர்பூதரான முதர்களெல்லாம் அரச பிரயுக்தராய் ஜீயர் నాయనాரை பெரிய జీరే సేవిత్తా పోలే అనివిర్తు సేవిత్తు కొండిరుందారహల్. ఆ తర్వాత ఏమైందంటే ఇక్ష్వాకుల యొక్క కులధనమైనటువంటి నంబెరుమాళ్ళు ఏం చేశారంటే పెరియ పెరుమాళ్ జీయర్ నాయన అని పిలిపించారు. జీయర్ నాయనార్ అంటే మనవాళ్ళ మామూలు మనుములు అనమాట. వారిని పిలిపించి వారికి కులధనంగా మళ్ళీ ఆ మఠాన్ని రాసేశారు కదా మనవాళ్ళ మామూలు పెరుమాళకి రాసేశారు కదా, మళ్ళీ తిరిగి వీరికి అప్పచెప్పి ఈ మఠాన్ని జాగ్రత్తగా మీరు నిర్వహించుకోండి అని ఆజ్ఞ ఇచ్చారట. ఆజ్ఞ ఇచ్చి తిరుమల పర్యటన శటగోపం ప్రసాదించి వారిని అనుగ్రహించారు. అనుగ్రహిస్తే మొత్తం మనవాళ్ళ మామూలు శిష్యులందరూ సంతోషించారు. సంతోషించి మళ్ళీ పునరుజ్జీవితులయ్యి వారిని అనువర్తిస్తూ జీయర్ నాయనారిని సేవిస్తూ మఠాన్ని నడుపుకుంటూ ముందుకెళ్లారు. కందాడై అಣ್ಣనం ఆచార్య నియమనత్తనపడే ఆచార్య పౌత్రాన జీయర్ నాయనార్కి తిరువాయిమడి ఇట్టే ప్రసాదిత్తరుళినార్. ఇద్దరి దగ్గర ఉభయ వేదాంతాలు నిక్షిప్తం చేశారు మనవాళ్ళ మామూల్లో అన్నాం. కందాడై అన్నం దగ్గరేమో భగవద్ విషయాన్ని, ప్రతివాది భయంకర అన్నాస్వామి దగ్గరేమో శ్రీభాష్యాన్ని పెట్టి మా మనవడికి మీరిద్దరూ కాలక్షేపాన్ని అనుగ్రహించండి అని ఆజ్ఞాపించారు కదా. ఆ ప్రకారంగా కందాడై అన్ననేమో జీయర్ నాయనారికి తిరువాయముడిని ఈడు ప్రసాదించారట. తర్వాత ప్రతివాది భయంకరం అన్నాவும் ప్రతివాది భయంకర అన్నాయేమో ఆచార్య నియమనాన్ని అనుసరించి కందాడై నాయనుక్కం శ్రీభాష్యం ప్రసాదిత్తరుళీ. అలాగే కందాడై అన్నా కుమారుడైన నాయన్, ఆయన పేరు కూడా నాయనే. అలాగే మనవాళ్ళ మామూలు మనువుడైన జీయర్ నాయనార్, వీరిద్దరికీ కూడా శ్రీభాష్యాన్ని కటాక్షించారట. కటాక్షించిన తర్వాత శ్రీమాన్ సుందరజామాతృముని పర్యాయ భాష్యకృత్ భాష్యం యాకురుతే తస్య సోత్రుకోటో మమాన్వయ ఎన్ని అదిల్ తమకుండాన కర్తృత్వత్తయం కడిత్తు కొండరులినారి. కాలక్షేపం చెప్పిన తర్వాత ఈ కాలక్షేపం అంతా మేమే చెప్పేశామండి అని చెప్పకుండా మా గురువుగారు శ్రీభాష్యాన్ని కాలక్షేపం చేసినప్పుడు అందులో నేను కూడా ఒక శ్రోతనండి అని ఈ కాలక్షేపం కూడా వాళ్ళ గురువు గారు చెప్పినట్టుగా భావించి తమను కూడా ఒక శ్రోతగా భావించి వారు కాలక్షేపాన్ని అందించారనమాట. అది శ్రీవచన భూషణంలో గురు శిష్యులు ఎలా ఉండాలండి అనేదాన్ని చెప్పారనమాట. గురువు గారు కాలక్షేపం చెప్తున్నట్టుగా భావించకూడదు, శిష్యుడు కాలక్షేపం భావించకూడదు. గురువు గారు కాలక్షేపం చెప్తున్నట్టుగాను చెప్పే ఆచార్యులు శిష్యులు కలిసి చదువుకుంటున్నట్టుగా భావన చెయ్యాలి అని చెప్పారు. అందుచేత అలాగా కటాక్షించారు. ఆ విధంగా వీరు ఇద్దరూ కూడా ఈ రెండు ఉభయ వేదాంతాలని జీర్ణాయనారికి అనుగ్రహించిన తర్వాత పట్టరభిరాన్ మునిపాద శేఖర రాయ్ பின்பு திருப்பதியை இருப்பாக இருந்து போலிபாக்கன் நாயனார் தொடக்கமானவர்கள் ஸ்ரீபாஷ்யத்தை பிரசாதித்தியும் பட்டரபிரான் முனிபாத சேகராய் தத்வம்சரான பரவஸ்து ஸ்ரீனிவாசாச்சாரியருக்கும் அவருக்கு சப்ரம்மச்சாரியான அடைய மனவாள ஜீயர்க்கும் திருவாய்மடி நாயனார் எண்ணி நிரூபகமாம்படி திருவாய்மடி ஈட்டை பிரசாதித்தருளியும் பிரதிவாதி பயங்கரர் என்று பிரசித்தித்தோத்த ராமானுஜ సిద్ధాంతத்தை రక్షిత కొండు పోందార్. ప్రతివాది భయంకర అన్న ఇదే పద్ధతిలో ఇంకొంతమందికి శ్రీభాష్యాన్ని కటాక్షించి రామాను సిద్ధాంతాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకెళ్లారట. ఆ తర్వాత వానమామలై జీయర్ వడదేశத்தில் నిన్ను విడుందరల జీయర్ తిరునాட்டு கிடந்திரளன వృత్తాంతத்தை திருமலையை அருகே கேட்டி மிகவும் பிரலாபித்து திருமலையார் எழுந்தருளி அங்கே சிறிது காலம் பாடாத்தி கொண்டிருந்தருளி கைங்கரியார்த்தமாக கூடிய திரவியங்களையும் கொண்டு வானமாமலையார் எழுந்தருளி அந்த கைங்கரி எல்லாவற்றையும் தரக்கட்டீருளி மீண்டும் திருமலி ஏற எழுந்தருளி இரும்பியில் சுத்த சத்தோண்ணனுக்கு போலிபாக்கத்து நாயனார் முதலான அவர்களுக்கு திருவாய்மொழி இடு முதலாக பகவத் விஷயங்களே பிரசாதித்தருளி மீண்டு வானமாமலைக்கிடுந்தருளி தேவநாயகன் கைங்கரிய சாம்ராஜ்யத்துடனே பகவத் விஷய அனுசந்தான సామ్రాజ్యతుడనేయం வாழ்ந்து கொண்டிరునారి. వానమామలై జీయరు తిరుమలకు వెళ్ళి ఆ తిరుమలలో కొంతకాలం ఉండి అక్కడ కైంకర్యాలన్నీ చేస్తూ అక్కడ ఉండే కొంతమందికి పోలిపక్కత్తు నాయనారైన మొదలైనటువంటి వాళ్ళకి ఈడు కాలక్షేపాన్ని కటాక్షించారట. మళ్ళీ తిరిగి వానమామలయ్యకు వచ్చి మనవాళ్ళ మామూల ఆజ్ఞను అనుసరించి వానమామలయ్య ఎంత అక్కడంతా తమ యొక్క కైంకర్యం చేస్తూ అక్కడ ఉన్నారు. తర్వాత పట్రபிரான்ஜியர் வடமாமலை கதிப்பற்பட்டி நாதமுனி என்கிறபடியே திருமலையில் எழுந்தருளி இருந்து அன்னராய சக்கரவர்த்தி நாயனார் தோடப்பர தொடக்கமானவர்கள்
తిరుత్తి దర్శన ప్రవర్తకడాకి. ఆ తర్వాత పట్రభిరాంజీయులు ఏం చేశారంటే, అన్నరాయ చక్రవర్తి అని వచ్చారు కదా, వారిని మొదలైన వాళ్ళందరినీ దిద్దుబాటు చేసి వాళ్ళకి కాలక్షేపాలవి కటాక్షించారు. తర్వాత అంతిమోపాయ నిష్టై చర్మ ప్రబంధ రహస్యத்தை అరుళిచ్చేది వాళ్విప్పిత్తియం. అంతిమోపాయ నిష్ట మొదలైనటువంటి గ్రంథాలను అనుగ్రహించి వారిని కటాక్షించారు. అంతిమోపాయ నిష్టాయ వక్తా సౌమ్య వరో ముని లేఖక స్వన్మయమేత లేఖిని తాళపత్రవతి ఎన్నుం ఎంద మనవాళి యోగి ఎనక్కళిత్త అంతిమోపాయ నిష్టை யாமித்த நெச்சந்து செய்து இங்கெல்லாரும் வாழ்விடுதி வைத்தே நிப்புவியில் நல்லரு ஒன்று நில்லாத நான் என்று తమకు அதில் కర్తృత్వరాహిత్యం అరుళిచ్చేది ఉపకరిత్తరుడినారి. వీరు కూడా ఏం చేశారంటే కాలక్షేపాన్ని చెప్పిన తర్వాత పట్రభిరాంజీయులు, నేనేం కాలక్షేపం చెప్పలేదండి, మా గురువు గారు చెప్తుంటే ఆయనతో పాటు అక్కడ ఆ గోష్ఠిలో అన్వయించడం చేత, అలాగే ఇప్పుడు కూడా మా గురువు గారు చెప్తుంటే నేను శిష్యులు కలిసి అని చెప్పారనమాట. వాళ్ళ వాళ్ళ స్వరూపాలు చెప్తున్నారు. ఆచార్య పరతంత్రాన పట్రభిరాంజీయర్ తిరువడిகளே ఆశ్రయిత తిరువరంగదాసరాన తోడప్పరం. ఆ తర్వాత తోడప్పర్ అనేటటువంటి వారిని తిరునారాయణపురంలో కైంకర్యాన్ని నియమించారు కదా మనవాళ్ళ మామూలు. మనవాళ్ళ మామూలు ఎవరెవరిని ఏ ఏ కైంకర్యాలకు నియమించారో వాళ్ళు ఆయా కైంకర్యాలన్నీ పూర్తి చేస్తున్నారు అన్నమాట. అది అలాగే వీరు కూడా పట్రభిరాంజీయుడు కూడా ఎంబెరుమానార్లు ఎలా అయితే సెల్వపిళ్ళకి కైంకర్యం చేశారో అలాగే వీరు కూడా మనవాళ్ళ మామూలు యొక్క ఆజ్ఞను అనుసరించి చక్కగా ఆ మేల్కోటను చక్కగా దిద్దుబాటు చేశారట. యతిరాజ మఠాన్ని స్థాపించారట. అక్కడ చక్కగా అన్ని కైంకర్యాలు జరిగేటట్టుగా వారు ఉన్నారు. ఆ తర్వాత అడగియ మనవాళదాసరాన ఎరుంబి అప్ప అనేటటువంటి వారు ఏం చేశారంటే, జీయరు తిరునాటిక్కడ నెల వృత్తాంతத்தை కేట్టరుళి మనవాళ్ళ మామూలు పరమపదించారనే విషయం విని ఆచార్య విశ్లేష అసహిష్ణువాయ్ ఆర్తిమిహింద్ అవర్ విషయత్తిలే. ఆచార్యులు దూరం అయ్యారనే దుఃఖాన్ని సహించలేక మిక్కిలి దుఃఖపడుతూ ఇది వస్తున్నా ఎన్గిరబడియ తమ్ముడి ఆర్తి ఆవిష్కరిప్పిత్తి. ఓ స్వామి, నేను కూడా ఈ శరీరంలో ఉండలేకపోతున్నాను, నన్ను కూడా తీసుకెళ్ళిపోవలసింది అని మనవాళ్ళ మామూలు విషయంలో తమ ఆర్తినంతా ఆవిష్కరించి గుణానుభవైక తత్పరరాయ్ సేవ అభినివేశத்தை உடையராய் ஜீயிரப்பிருந்து சம்சாரத்தில் இருக்குமிற்பு பிராட்டி பெருமாளப்பிருந்து அவன்பர భవరత్తిలే తనిచ్చలు ఇరుందాపులే అతి దుస్సహమాయి. ఈ పెద్దలు అడహి మనవాళ్ళ ఎరుంబి అప్ప అన్నారు కదా. ఈ ఎరుంబి అప్ప అనేటటువంటి పెద్దలు సీతాదేవి ఎలా అయితే పెరుమాళ్ళని వదిలిపెట్టి లంకలో బాధపడిందో అలాగే మనవాళ్ళని మహాములను దూరం చేసుకుని సంసారంలో నేను బాధపడుతున్నాను, నన్ను తీసుకువెళ్లే సమయం ఇంకా రాలేదా అని చాలా దుఃఖపడుతూ వారు ఏం చేస్తున్నారు. ఎప్పటి జీయరు తిరువడిகள் ఆశ్రయత్వ మొదలగలల్లారం ఆచార్యాభిమాన నిష్టరాయ్. మనవాళ్ళ మామూలు యొక్క గొప్పతనం చెప్తున్నారు అన్నమాట. ఏమిటా గొప్పతనం? మనవాళ్ళ మామూలు పాదాలను ఆశ్రయించిన వారందరూ ఆచార్య నిష్టలో ఉన్నారు, ఒక్కళ్ళు కూడా పెరుమాళ్ళ నిష్టలో లేరు. అది గొప్పతనం అన్నమాట. అలాంటి గొప్పతనం కలిగిన మనవాళ్ళ మామూలు యతీంద్ర ప్రవణ జీయరు తిరువడిகளே நமக்கு தஞ்சமென்னிருங்கோள் எண்ணி தந்தான் శిష్య పుత్రర్హళకు ఉపదేశిత్తి. వాళ్ళందరూ కూడా తమ శిష్యులకి తమ పుత్రులకి కూడా జీయరు తిరువడిகளே శరణం. జీయరు తిరువడిகளే అంటే మనవాళ్ళ మామ తిరువడిகளే అని అర్థం అని తమ శిష్యులకి అలాగే పుత్రులకి ఉపదేశం చేస్తూ వరవరముని భృత్యులుగా వాళ్ళందరినీ దిద్దుబాటు చేశారు. అవరహళం వాళ్ళు కూడా అపగతమతమానై ఇత్యాదిప్పడియే అపగతమతమానై అంతిమోపాయ నిష్టై అధిగత పరమార్థై అర్ధకామానపేక్షై నిఖిల జనసూర్భి నిర్జిత క్రోధలోభై వరవర మునిభృత్యై అస్తుమే నిత్యయోగ అని వరవర ముని భృత్యులు ఎలా ఉంటారు? మతమానాలు లేనివారై ఉంటారు, అంతిమోపాయ నిష్ఠులై ఉంటారు, పురుషార్థం చేతికొచ్చిన వారుగా ఉంటారు, అర్ధకామాలని కోరకుండా ఉంటారు అని చెప్పి వారి వైభవం అంతా చెప్పి అలాంటి మనవాళ్ళ మామూలు శిష్యులుగా అందరినీ చేసి తృణీకృత విరించాది నిరుంకసి విభూతిகளை ఉడయరాయ్ అధిగత పరమార్థరాయ్ అంతిమోపాయ నిష్టరాయ్. బ్రహ్మలోకం ఇస్తానన్న గడ్డి పరకతో సమానంగా చూస్తూ అంతిమోపాయ నిష్ట కలిగిన వాళ్ళే పరమాస్తికులుగా ఉండి ఎడచ్చువరత్తళ్ళి రెండు విభూతియం వన్నాక్కికొండు తన్నిష్టరాయ్. పరమపదానికి లీలా విభూతికి మధ్యలో ఉండే గోడ పడగొట్టేసేంత వైభవం కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారట మనవాళ్ళ మామూల యొక్క శిష్యులు. ఈ విధంగా మనవాళ్ళ మామూలు లోకాన్నంతా దిద్దుబాటు చేసి తాము చేయడమే కాకుండా
నాటికి తమ శిష్యుల ద్వారా లోకాన్నంతా దిద్దుబాటు చేస్తారండి అని మనవాళ్ళ మామూలు యొక్క వైభవాన్నంతా మనకి కటాక్షించారు పెద్దలుగా ఉండేటటువంటి పిళ్ళలోకం జీయరు. శ్రీ శఠారి గురోహో దివ్య శ్రీపాదాబ్జ మధువ్రతం శ్రీమద్యతీంద్ర ప్రవణం శ్రీలోకార్యమునిం భజే. శ్రీమతే రమ్యజామోతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం.